భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు మన భారత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దీనికి సంబంధించి గతంలో ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రవాద దాడిలో దాదాపు హిందువులకు సంబంధించినటువంటి 26 మంది చనిపోవడం జరిగింది. దానికి డైరెక్ట్గా పాకిస్తాన్ వెనక ఉండి చేపించింది అనేది భారతదేశం ఆరోపిస్తున్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో దాని వెనక లష్కరే తోయిబా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సంబంధించినటువంటి వాళ్ళ విచారణలో కూడా చాలా సంచలనమైన విషయాలు బయటపడిన విషయం తెలుస్తోంది. ఈ క్రమంలో భారతదేశం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అందరూ అధిపతులు కావచ్చు, లేకపోతే జాతీయ భద్రత సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమావేశమై చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చోపచర్చలు చేస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్కు డైరెక్ట్గా యుద్ధం అనే కాకుండా పరోక్షమైనటువంటి యుద్ధాన్ని కూడా ప్రకటించి దాని ప్రకారం ఒక పకడ్బందీ వ్యూహంతో ఈరోజు భారతదేశం ముందుకు పోతున్న విషయం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి దాడి జరిగిన 2 రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి హై పవర్ కమిటీ కూర్చొని సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో తాత్కాలిక శాశ్వత వీసాల మీద వచ్చినటువంటి పౌరులు ఎవరుతున్నారో వారి వీసాలన్నిటి కూడా రద్దు చేసి వారి దేశాలకు పంపిస్తామని చెప్పేసి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో యుద్ధం తప్పదా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాదాపు 10-12 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి కసరత్తు భారతదేశ సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు వివిధ క్యాబినెట్ మంత్రులతో కూడా భేటీ అయ్యి ఏ పరిస్థితి తీసుకోవాలనుకోవడంలో చాలా సీరియస్గా చర్చ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం నిలిపివేయడంతో పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడితే గనక ఇండైరెక్ట్గా వాళ్ళపైన యుద్ధం ప్రకటించడం అనివార్యమని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళు కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి కూడా సింధు జలాల్లో కనుక మీరేమైనా కట్టడాలు నిర్మిస్తే ఖచ్చితంగా మేము పేల్చేస్తామని చెప్పి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ప్రతిస్పందన మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భారతదేశం చాలా సీరియస్గా ఒక పెద్ద వ్యూహాన్ని ఆచరిస్తూ ఉంది. అదే త్రిశూల వ్యూహం అని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే నిన్న ఇండియన్ నేవీ ఒక ఫోటోను పెట్టడం జరిగింది. ఒకవైపు హెలికాప్టర్, మరొక వైపు పెద్ద యుద్ధ నౌక, అదేవిధంగా జలాంతర్గామి, ఈ మూడింటితో కూడుకున్నటువంటి ఒక ఫోటో ఈరోజు దేశవ్యాప్త సంచలనంగా మారింది. అంటే భారత త్రివిధ దళాలు త్రిశూల వ్యూహాన్ని అనుసరించబోతున్నాయా, ఒకేసారి త్రిశూల వ్యూహంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందా అనేటువంటి కోణంలో చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు భారత త్రివిధ దళాలకు కాకుండా ఏ విధంగా భారతదేశం పాకిస్తాన్ పైన అటాక్ చేసిందో కొన్ని విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ముందుగా ఇంతకుముందు నేను చెప్పిన విషయాలు చూసినట్లయితే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోవడంతో అక్కడ నీటి కొరత ఏర్పడింది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. అయితే దీని తర్వాత పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దానిలో ఆల్రెడీ సఫలీకృతం అయిపోయింది. అయితే ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన దేశం నుంచి పాకిస్తాన్ గగనతలం పైన, భూభాగం పైన, గగనతలం పైన ఏవైతే విమానాలు పోతున్నాయో వాటన్నిటి కూడా నిషేధాజ్ఞలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఏ దేశాల నుంచి అయితే పాకిస్తాన్ నుంచి విమానాలు మన దేశం పై నుంచి వెళ్తాయో వాటిని కూడా నిషేధాజ్ఞలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో విమానయానికి సంబంధించినటువంటి పూర్తి నిషేధాజ్ఞలు చూస్తూ ఉన్నాం. అది కూడా కొంత కాల పరిమితితో కూడుకున్నటువంటి నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఏవైతే పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాణిజ్యం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ ఇండియన్ నేవీ దగ్గర ఉన్నటువంటి పోర్ట్స్లలో పాకిస్తాన్ సంబంధించినటువంటి పడవలు కానీ, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఓడలు ఏవైనా ఉన్నాయో ఆ నేవీకి సంబంధించినటువంటి ఏవి వచ్చినా కానీ వాటిని మన పోర్ట్ల దగ్గర ఉంచకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో అక్కడ కూడా పాకిస్తాన్కు చాలా పెద్ద దెబ్బ పడ్డది. సో దీంతో పాటుగా భారతదేశం పాకిస్తాన్ మధ్య ప్రతి సంవత్సరం దాదాపు
1,00,000 కోట్ల అంటే 85,000 కోట్ల రూపాయల వాణిజ్యం ఆ ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. సో వీటన్నింటినీ కూడా ఈ ఎగుమతులను దిగుమతులను పూర్తిగా రద్దు చేసుకున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈరోజు పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నట్టు మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎగుమతులు మరియు దిగుమతుల విషయంలో చాలా సీరియస్గా ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల దాదాపు మన ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు కావచ్చు, పరోక్ష వాణిజ్య సంబంధాలు ఏవైతున్నాయో దాదాపు ఆ ఎగుమతులు దిగుమతుల విషయంలో పూర్తి స్థాయిగా కంప్లీట్గా నిషేధాజ్ఞలు విధించినట్టు కంప్లీట్గా రద్దు చేసుకుంటూ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో వీటి వల్ల భారతదేశానికి వచ్చేటువంటి నష్టం చాలా తక్కువ, కానీ పాకిస్తాన్ మాత్రం విపరీతమైనటువంటి నష్టం అయితే జరుగుతూ ఉంది. ఇంకో కోణంలో చూసినట్లయితే భారతదేశం ఈ 10-12 రోజులుగా అన్ని దేశాలతో కూడా చర్చలు జరుపుతూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారత్కు చాలా పెద్ద స్థాయిలో మద్దతు లభిస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం మద్దతు తగ్గుతూ ఉన్నది. అయితే పాకిస్తాన్ ముఖ్యంగా బంగ్లాదేశ్ మరియు చైనా మీదే డిపెండ్ అయి ఉన్నది. సో ఈ 2 దేశాలు మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయా అనేది ఒక విషయం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చైనా గనక పాకిస్తాన్ సపోర్ట్ చేయాలనుకుంటే పాకిస్తాన్ దగ్గర కొన్ని డిమాండ్లు పెడుతుంది చైనా. వాళ్ళ ఆయుధ సామాగ్రి కొనడం కావచ్చు, లేకపోతే ఆ లాజిస్టిక్ ఏవైతే యుద్ధ సంబంధించిన లాజిస్టిక్ అవుతున్నాయో అవన్నీ మా దగ్గర కొంటే మేము సపోర్ట్ చేసే అవకాశం ఉంటాయని చెప్పేసి చైనా అనుకుంటుంది. సో ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితే అంతంత మాత్రమే ఉంది, చాలా తీవ్రమైన సంక్షోభంలో వాళ్ళు ఉన్నారు. సో ఈ క్రమంలో చైనా నుంచి పెద్ద స్థాయిలో 1,000 కోట్ల రూపాయలు తీసుకుని అక్కడ సామాగ్రి కొనే అవకాశం ఉందంటే లేదు. సో ఈ క్రమంలో చైనా సపోర్ట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా బంగ్లాదేశ్ ఒక్కటి తటస్థంగా ఉంటుందా లేకపోతే సపోర్ట్ చేస్తుందా అనే కోణంలో కొంత సందిగ్ధత అయితే నెలకొన్న విషయం చూస్తాం. ఎందుకంటే షేక్ హసీనా గతంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశంలో తలదాచుకున్న విషయం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో ఇండియా పైన బంగ్లాదేశ్ అయితే కొంత కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ బంగ్లాదేశ్ ఎంత సపోర్ట్ చేసినా అది భారత్ను లివరేజ్ చేయటువంటి అవకాశం అయితే లేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకో కోణంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదంటే ఇరాన్ దేశాలన్నీ కూడా కంప్లీట్గా పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ అక్కడ వాళ్ళ ఎవరైతే పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో వాటిపైన డైరెక్ట్ అటాక్ చేస్తూ ఈరోజు అప్పుడప్పుడు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు, అవి పరోక్షంగా ఇండియాకి సపోర్ట్ చేసినట్టే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఇండైరెక్ట్గా ఇండియాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ప్రతిసారి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య చర్చల విషయంలో చాలా దేశాలు స్పందిస్తున్నాయి, కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని మట్టుబెడితేనే పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు చాలా దేశాలను కూడా ఈవెన్ అమెరికా లాంటి అగ్రరాజ్యాలను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టినో చరిత్రలో మనకు చాలా విషయాలు కూడా గమనిస్తాం. సో ఈ క్రమంలో పాకిస్తాన్కు పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే లభించలేదు. ఇండియాకి అయితే రోజు రోజుకు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. అదేవిధంగా పాకిస్తాన్లో ఒక బలూచిస్తాన్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, ఒక ప్లేస్ ఉంది. సో ఈ బలూచ్ అనేటువంటి వాళ్ళు ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మాకు ఈ బలూచిస్తాన్ సంబంధించిన సపరేట్ దేశం కానీ సపరేట్ స్వయం ప్రతిపత్తి గల దేశం కావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచి కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అనేక రకాలైన పోరాటాలు చేస్తున్నారు. రీసెంట్గా గత 10-15 సంవత్సరాల నుంచి ఆత్మాహుతి దళాల పేరిట పాకిస్తాన్ ఆర్మీ పైన లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ ఆర్థిక పరమైన విషయాల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ పై చేయి సాధిస్తూ ఉంది బలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ. సో ఈ క్రమంలో రీసెంట్ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసి దాదాపు 22 మంది పాకిస్తాన్ సైనికులు కూడా మట్టుబెట్టిన విషయం నిన్న మనం చూసాం. సో ఈ క్రమంలో పాకిస్తాన్ అయితే విలవిల్లాడుతూ ఉంది ప్రతి అంశంలో కూడా. ఈ క్రమంలో భారతదేశం త్రిశూల వ్యూహాన్ని ఈరోజు రచిస్తూ ఉంది. అంటే ఈ అంశాలతో పాటు ఇండియన్ ఆర్మీ పూర్తిగా త్రివిధ దళాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయన్నట్టు విషయం తెలుస్తూ ఉంది. త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధం, ఎనీవేర్ ఎనీ టైం అంటూ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇండియన్ నేవీ ఏదైతుందో ఇండియన్ నేవీ నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా, ద ట్రైడెంట్ ఆఫ్ నావల్ పవర్ ఎబోవ్ బిలో అక్రాస్ ద వేవ్స్, పైన కింద చుట్టుపక్కల మొత్తం కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక
పిక్ పెట్టడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన పిక్. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రమ్ సీ టు స్కై, ఎక్కడి నుంచి సముద్రం నుంచి ఆకాశం వరకు అయినా సరే, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీహౌ, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పాకిస్తాన్కు పరోక్షమైనటువంటి హెచ్చరికలు మనం ఇండియన్ నేవీ ఈరోజు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక పెద్ద యుద్ధ నౌక, ఇక్కడ పక్కన జలాంతర్గామి, అదేవిధంగా ఇక్కడ ఒక హెలికాప్టర్. ఈ 3 అంశాలతోటి ఇండియన్ నేవీ సిద్ధంగా ఉందనేటువంటి ఒక సంకేతాలు, ఒక హెచ్చరికలు పాకిస్తాన్కు పంపించడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలో భారతదేశం త్రిశూల వ్యూహాన్ని, ఇటు త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ 3 అంశాలలో భారతదేశం చాలా పకడ్బందీగా వ్యూహాలను రచిస్తూ పోతా ఉంది. ఇటు ఈ అంశాలతో పాటు మన త్రివిధ దళాలు, ఈ 3 అంశాలు, త్రివిధ దళాలు, ఇటు ఈ ఒప్పందాలు, మిగతా అంశాలు, అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ పరిస్థితులు, త్రిశూల వ్యూహాన్ని భారతదేశం ఆచరిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ త్రిశూల వ్యూహంలో పాక్ విలవిల్లాడుతున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దీనిలో కొన్ని విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఆర్మీకి, మన త్రివిధ దళాలకి, పాకిస్తాన్లో త్రివిధ దళాలకి తేడాలేంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, భారతదేశం యొక్క సైనిక శక్తి ఈ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక శక్తి. మనకు అన్ని రకాలైనటువంటి యుద్ధ విమానాలతో పాటు యుద్ధానికి సంబంధించినటువంటి ఆర్మీ స్టాఫ్ కావచ్చు, లేకపోతే నేవీ స్టాఫ్ కావచ్చు, లేదంటే ఇటు ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ కావచ్చు, అన్ని రంగాల్లో కూడా చాలా బలోపేతంగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక శక్తిగా భారతదేశం వెలుగుతూ ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ 12వ స్థానంలో ఉండడం జరిగింది. సో మనకు పాకిస్తాన్కు చాలా పెద్ద ఎత్తున తేడా ఉంది. ఈ క్రమంలో పై చేయి సాధించడానికి భారతదేశానికి అవకాశాలు ఎక్కువని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఏంది పరిస్థితి ఒకసారి చూసినట్లయితే చాలా క్లియర్గా ఇండియన్ ఆర్మీ మన శక్తి ఒకసారి చూసినట్లయితే దాదాపు 25 లక్షల మంది ఇండియన్ ఆర్మీ స్టాఫ్ ఉంటారు. దీనిలో 13 లక్షల మంది యాక్టివ్ ఉంటారు, 12 లక్షల మంది రిజర్వ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఈ 12 లక్షల మంది ఎప్పుడైనా యుద్ధ పరిస్థితులు కానీ విపత్కర పరిస్థితుల్లో ఈ రిజర్వ్ ఫోర్స్ అనేవి తెర మీదకి వస్తాయి. సో మొత్తానికైతే 25 లక్షల సైన్యంతో మనం చాలా బలంగా ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ కనుక ఒకసారి చూసినట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చూసినట్లయితే దాదాపు 7 లక్షల మంది సైనికులు మాత్రమే ఉంటారు. దీనిలో 7 లక్షలలో చూసినట్లయితే 5 లక్షల మంది రెగ్యులర్గా ఉండే ఆర్మీ అధికారులు, 2 నుంచి 2.5 రిజర్వ్ బలగాలు ఉంటాయి. సో 25 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇండియన్ నేవీ ఏదైతే ఉందో ఆ నేవీ ఫోర్స్ చూసినట్లయితే దాదాపు 75,000 ఉంటారు. 75,000 ఇండియన్ నేవీ ఉంటారు. అదే పాకిస్తాన్ చూసినట్లయితే దాదాపు వాళ్ళు 30,000 మాత్రమే ఉన్నారు, మనకంటే సగంలో ఉన్నారు. అదేవిధంగా ఇటు మన ఎయిర్ ఫోర్స్ చూసినట్లయితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసినట్లయితే దాదాపు 1.49 లక్షలు ఉన్నారు. అదే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ చూసినట్లయితే వాళ్ళ దళం చూసినట్లయితే దాదాపు చాలా తక్కువనే ఉన్నట్టు, దాని వివరాలు కూడా లేవు ఇక్కడ. సో దాదాపు 70,000 ఉన్నట్టు కనబడతా ఉంది, 70,000. సో దీనిలో కూడా చూసినట్లయితే అంటే భారత ఆర్మీ కంటే, భారత త్రివిధ దళాల సంఖ్య కంటే సగమే పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇవి కాక యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే మిగ్ విమానాలు కావచ్చు, లేకపోతే జలంతర్గాములకు సంబంధించిన విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్న జలంతర్గాములు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు కావచ్చు, యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, వివిధ రకాల ఈవెన్ అణుకు సంబంధించినటువంటి ఏవైతే మిసైల్స్ ఉన్నాయో అవి కూడా చాలా పెద్ద ఎత్తున మన దేశంలో ఉండడం జరిగింది. వాళ్ళు ఉన్నాయి కొన్ని కావచ్చు, కానీ మనవి కూడా అంతకంటే డబుల్గా మన దగ్గర ఉన్నాయి. సో ఎక్కడ ఏ కోశాన తీసుకున్నా కానీ పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశ త్రివిధ దళాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అన్ని రంగాల్లో కూడా 3 త్రివిధ దళాలు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏ విధంగా దాడులు చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇన్ని రోజులు అవుతా ఉంది కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చాలామంది అనుకుంటారు. కానీ యుద్ధం ద్వారానే, ఈ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ ద్వారానే యుద్ధం చేసినట్ట అనేది కాదు. ఇక్కడ పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలంటే పలు రకాల అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, సింధు జలాల ఒప్పందాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసి కనుక, సింధు జలాల్ని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే కనుక
పాకిస్తాన్ అతలాకుతలమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ పౌరులు ఆల్రెడీ వెలగొట్టడం జరిగింది మనం. అదేవిధంగా విమానయానంకి సంబంధించి కావచ్చు, నేవీ కావచ్చు, ఎగుమతులు దిగుమతుల విషయంలో, వాణిజ్యం సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ 3 అంశాల్లో ఈ 4 అంశాలు సింధు జలాల ఒప్పందం, విమానయానం సంబంధించినటువంటి సర్వీసుల ఒప్పందం, నేవీకి సంబంధించినటువంటి పోర్ట్స్ దగ్గర, ఈ వాణిజ్యాలకు సంబంధించినటువంటి వాణిజ్యం దగ్గర, ఈ 4 అంశాల దగ్గర కనుక ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కనుక మనం నిషేధాజ్ఞలు విధించినట్లయితే పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఈరోజు ఏదైనా దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందంటే అది మొదటి స్థానంలో పాకిస్తాన్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ సంస్థల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు అప్పులు కూడా తీసుకున్న విషయాలు చూస్తారు. సో వాటిని కూడా ఆపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. యుద్ధ వ్యూహం అంటే కేవలం వెళ్ళి కొట్లాడమే కాదు. యుద్ధ వ్యూహం అంటే ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి అక్కడ కొన్ని రకాల పరిస్థితులను క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన దారికి వస్తారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ ఆ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నారు. పాకిస్తాన్ను ఈ ప్రపంచం ముందు ఒంటరి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదం అనేది పాకిస్తాన్లోనే కేంద్రీకృతమై తయారవుతుంది. డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ ద్వారానే అక్కడ పెద్ద ఎత్తున ఉగ్రవాదం అనేది రిక్రూట్మెంట్ జరుగుతుంది, ట్రైనింగ్ జరుగుతుంది అనే విషయం ఈరోజు ప్రపంచ దేశాలన్నిటి ముందు కూడా కనబడుతున్నటువంటి ఒక నగ్న సత్యం. సో ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాలు ఒంటరైపోతుంది. కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి సోర్సెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆపేస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్ విలువెల్లాడే అవకాశం ఉంటుంది, పాకిస్తాన్ దారికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రాని పక్షంలో డైరెక్ట్గా యుద్ధానికి దిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ భారతదేశం, మన దేశం, పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే దాదాపు 12-13 రోజులుగా కంప్లీట్గా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా యుద్ధం డైరెక్ట్గా చేయకుండా ఎన్ని రకాలుగా వ్యూహాలు చేయొచ్చో అన్ని రకాలుగా చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. సో మోడీ తన త్రిశూల వ్యూహాన్ని పాక్ పైన సంధిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మోడీ చేసేటువంటి ఈ త్రిశూల వ్యూహంలో భాగంగా పాకిస్తాన్ కంప్లీట్గా విలువిలాడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి మంత్రులు పెడుతున్నారో ఊకదొంపుడు ప్రసంగాలు తప్ప ఏదో మేము భయపడతలేమని చెప్తున్నప్పటికీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది పరోక్ష యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ప్రత్యక్ష యుద్ధానికి కూడా మరో కొన్ని రోజుల్లో ఈ ప్రత్యక్ష యుద్ధం కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.